ఆ మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణం నొందును. మరి ఈ భూలోకంలో ఒకడు అంటాడు, జాతులు అంటాడు, నేను రెడ్డి అంటాడు, నేను కాపు అంటాడు, నేను కమ్మ అంటాడు, నేను వైశ్య అంటాడు, నేను ఏంటి ఎస్సీ అంటాడు, ఎస్టీ అంటాడు, ఇవన్నీ అనుకుంటున్నాడు. ఎక్కడ? భూలోకంలో. ఇదే స్థిర నివాసం అనుకుంటూ ఏంటి గర్వంగా ఫీల్ అవుతుంటాడు. నేను ధనం సంపాదించాను కదా, నాకు మంచి ఉద్యోగం ఉన్నది కదా, అవునా, నేను సంఘంలో చక్కగా పాటలు పాడతాను కదా, సంఘంలో మంచి వాక్యం చదువుతాను కదా, సంఘంలో అనేక పనులకు నేను ముందుంటాను కదా అనుకుంటున్నారు. అవునా కదా? వీరందరూ ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారు. ఇప్పుడు మన స్థిర నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మరి పరలోకంలో మన స్థిర నివాసం వదిలిపెట్టి భూలోకంలో ఇదిగో ఇల్లు, ఇదిగో బండ్లు, ఇదిగో కారు, ఇదిగో బంగారము, ఇదిగో భూమి, ఇయే మాకు శాశ్వతం అనుకొని ఏం చేస్తున్నాము? అలాగ మన విశ్వాసంలో జారిపోతూ పాతాళ కోపంలోకి పడిపోతున్నాం. అవునా? ఎప్పుడైనా ఆలోచించావా?